యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 14వ దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ముగిశాయి. దీని సందర్భంగా ప్రధాని మోడీ గారు ఎక్స్ ద్వారా దలైలామాకి బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన ఒక ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ మోరల్ డిసిప్లిన్ అని చెప్పి మోడీ గారు ఆయన్ని కొనియాడారు. దాంతోపాటు అఫీషియల్గా గ్రీటింగ్స్ తెలిపారు. మనకు తెలుసు 14వ దలైలామా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆయన టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందన్నమాట. 1959లో చైనా వాళ్ళ దూకుడికి భయపడి దలైలామా ల్యాండ్ రూట్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇండియాలోనే శాశ్వతంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్నారనమాట. దలైలామా యొక్క 90వ జన్మదిన వేడుకలు రీసెంట్గానే ముగిశాయన్నమాట. దీనికి సంబంధించి మోడీ గారి విషయం చెప్పడంతో చైనా కోపం వచ్చిందనమాట. దలైలామా యాంటీ చైనా, అదేవిధంగా టిబెట్ని సపరేటిస్ట్గా ఆయన చేయాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తితో మీకు సంబంధాలేంటి, మీరెందుకు ఆయనకు విషెస్ చెప్పారని చెప్పి చైనా ఫారెన్ మినిస్ట్రీ గట్టిగానే భారతదేశాన్ని తప్పట్టింది. ఇంతకుముందు దలైలామా కొన్ని సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారనమాట. ఆ టైంలో కూడా చైనా ఇండియాని తప్పట్టింది. మీరు ఎందుకు రానిచ్చారు, అసలు అరుణాచల్ ప్రదేశ్ మాదే కదా అని చెప్పి. అంటే చైనా కంప్లీట్గా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనాదాన్ని చైనా భావిస్తూ ఉంటుంది అనమాట. మనం దలైలామాకి రిలీజియస్ అసైలం ఇచ్చాం, అంటే శరణార్థం ఇచ్చాం అనమాట. ఆయన చైనా నుంచి భయపడి భారతదేశానికి వచ్చారు. అంతకుమించి మనం దలైలామాకి చేసిన సపోర్ట్ కూడా ఏం లేదనమాట. వారం మొత్తం ఆయన బర్త్డే వేడుకలు జరిగాయి. అయితే రీసెంట్గా ఆల్ పార్టీ ఎంపీస్ టు పార్లమెంటరీ ఫోరం, భారతదేశంలోని ఆల్ పార్టీ ఎంపీస్ వాళ్ళందరూ కూడా దలైలామాకి భారత్ రత్న ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ రాశారు ఇండియన్ గవర్నమెంట్కి. అయితే ఆల్రెడీ దలైలామాకి ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డ్స్ వచ్చాయి. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, ఎర్త్ అవార్డు వచ్చింది, 4 ఫ్రీడమ్స్ అవార్డు వచ్చింది. ఆయనకి రాని అవార్డు అంటూ లేదు. ఇప్పుడు భారత రత్న ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుతున్నారనమాట. అయితే దలైలామా తర్వాత నెక్స్ట్ దలైలామా ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు అంటే ఖచ్చితంగా చైనాలో మాత్రం పుట్టరని చెప్పి దలైలామా చెప్పారు. వచ్చే దలైలామా పుట్టేది ఫ్రీ వరల్డ్ అని చెప్పి, తను ఇంకా ఎక్కువ కాలం బతుకుతాను, తర్వాత మళ్ళా దలైలామాగా రీఇన్కార్నేట్ అవుతానని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మొత్తానికి దలైలామా తిరిగి పుడతారా, పుడితే ఎక్కడ పుడతారా అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఉత్పన్నం అవుతుందన్నమాట. దలైలామా పుట్టడం అంటే ఆల్రెడీ పుట్టిన పిల్లల్లో ఒకరిని దలైలామాగా గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పి బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ అని నేర్పించి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా నేర్పించి వాళ్ళని టిబెటియన్ వరల్డ్కి, అంటే టిబెటియన్ బుద్ధిజం వరల్డ్కి హెడ్గా ఉంచుతారనమాట.